మనుషులు తప్పు చేసిన వాళ్ళు ఊర్లో నుండి, ఉద్యోగంలో నుండి, గ్రామంలో నుండి, దేశంలో నుండి విలేహేస్తారండి. ఉగ్రవాదిగా మారిపోయాడు, ఒకడు ఉగ్రవాదిగా మారిపోయాడు. ఏం పర్లేదు బాబు, నేను నీకు క్షమిస్తున్నాను, నీకు మళ్ళీ నువ్వు చేయకు అని ఎవడైనా క్షమాపేక్ష పెట్టేవాడు అన్నాడా? బైబిల్ దేవుడు తప్ప. మళ్ళీ నువ్వు అలా చేయకు అని చెప్పి నేను వదిలిపెట్టేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కనబడరండి. తప్పు చేసిన వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? హక్కునే చేర్చుకుంటున్నాడండి. పాపం చేసిన వాళ్ళని, నీతిగా బతకలేని వారిని, యథార్థంగా నడుచుకోలేని వారిని 2025 సంవత్సరంలో వదిలిపెట్టేసిన 2026లో ఇదిగో మారతారని ఎదురు చూస్తున్నాడు. మారడానికే నీకు 2026 ఇచ్చాడు. మొదటి వారం అయిపోతుంది, ఆదివారం.